ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మంగళగిరిలోని ఐటీ కార్యాలయంలో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంల కంటే ప్రస్తుతం ఐటీ శాఖలో పెరిగిన పెట్టుబడులు, డెవలప్మెంట్స్ గురించి పాత్రికేయులకు ఆయన వివరించారు. ఈ కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యే రోజా కూడా పాల్గొన్నారు. Felicitate our Honorable Minister Mekapati Gautam Reddy garu with a shawl and a bouquet. Shawl open cheseyandi. Thank you, ma'am. Thank you, sir. సో అలాగే ఈ విజయవంతమైన జర్నీలో మా ఏపీఐసి చైర్పర్సన్ రోజా మేడం గారి రోల్ చాలా ప్రముఖంగా ఉంటుంది. కాబట్టి వీ వుడ్ ఆల్సో లైక్ టు ఫెలిసిటేట్ మ్యామ్ ఆల్సో విత్ షాల్ అండ్ దిస్ థింగ్. సో ఐ వుడ్ లైక్ టు టేక్ దట్ ఆనర్స్ యాజ్ VCN MD. థ్యాంక్ యూ. Start off. Maybe a minute you can take. Start off. So అందరికీ నమస్కారం. ఈరోజు గత 2 సంవత్సరాలుగా మా ఒక డిపార్ట్మెంట్ ఇండస్ట్రీస్, కామర్స్, ఐటీ అండ్ స్కిల్ డెవలప్మెంట్ గత 2 సంవత్సరాలుగా వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ఈ రాష్ట్ర ప్రజలకు కానీ అలాగే మా పత్రికా విలేకరం మిత్రులకు కానీ అందరికీ కూడా ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు ప్రజెంట్ దిస్ ప్రోగ్రెస్ రిపోర్ట్. ముఖ్యంగా టు స్టార్ట్ ఆఫ్ విత్ ద ఫస్ట్ స్లైడ్, బేసిక్గా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ వి కాంట్రిబ్యూట్ అబౌట్ 4.6% ఆఫ్ అవర్ నేషనల్ జీడిపి. దట్ ఈస్ టోటలింగ్ అబౌట్ $133.5 billion. అంటే ఆల్మోస్ట్ $2.78 trillion లో the contribution of Andhra Pradesh is $133.5 billion. Mana GSDP చూస్తే 35% కాంట్రిబ్యూషన్ మన అగ్రికల్చర్ సెక్టర్ నుంచి, 42% వచ్చి మన సర్వీసెస్ సెక్టర్ అండ్ 23% ఇస్ ఆర్ ఇండస్ట్రియల్ సెక్టర్. ఈ ఇండస్ట్రియల్ సెక్టర్లో మీరు చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రిబ్యూట్స్ 43% ఆఫ్ ద 23, 32% వచ్చి ఫ్రమ్ ద కన్స్ట్రక్షన్, 12% is from the mining and quarrying, and 13% is from the electricity and water contribution from the industries. ఒకవేళ మీరు గ్రోత్ రేట్ చూసుకుంటే, ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ చూసుకుంటే 2018-19 చూసుకుంటే our growth rate was 4.9%. against a growth rate in 2019 and 20 we have risen to 7.2%. So there is a increase of almost 5.3% of growth rate increase in that year on year anamata. Next slide. Go back. Second slide. Second slide. Right. Come to the next slide. If you see our slide number 2. Yeah. If you see our present 2019 తర్వాత వాట్ ఈజ్ ఆర్ జీడిపి కానీ, ఇప్పుడు ఈ కోవిడ్ పరిస్థితుల్లో వరల్డ్ ఎకానమీ కానీ అలాగే ప్రపంచం మొత్తం కూడా ఈ కోవిడ్ వచ్చిన తర్వాత దేర్ హస్ బీన్ అ కాంట్రాక్షన్ ఇన్ జీడిపి రేట్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్ సైకిల్స్ కానీ, అలాగే ఆర్ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ కానీ దేర్ హస్ బీన్ అ హిట్ అక్రాస్ ద వరల్డ్. అయినప్పటికీ కూడా ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ టు దిస్ ఆడియన్స్ హియర్. ఇప్పుడు ఒకసారి మీరు ఆ గ్రాఫ్ లో చూసుకుంటే, అగేన్స్ట్ ఆర్ నామినల్ ప్రైజెస్ ఆఫ్ 2011 and 12, although the Indian GDP is registered minus 2.97%, Government of Andhra Pradesh under the dynamic leadership of our Honorable Chief Minister Sri Y.S. Jagan Mohan Reddy Garu,
we were able to register a positive growth rate of 1.58%, which is really a very spectacular growth, I would say, in this present crucial times. ఇది ఇందువల్ల సాధ్యమైందనంటే ఒక మాటలో చెప్పాలంటే, according to Sri K. Prahalad, the famous management guru, the fortune lies at the bottom of the pyramid. ఇది ఇందువల్ల వచ్చిందనంటే కేవలం మా ముఖ్యమంత్రి గారు పెట్టిన ఆ ఒక వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, ఆ నవరత్నాల స్కీమ్స్ ఏవి ఉన్నాయో, ఇప్పుడు ఒకవేళ కాంప్రహెన్సివ్ సోషల్ డెవలప్మెంట్ చూసుకుంటే, దిస్ కాంట్రిబ్యూటెడ్ ఎ బిగ్ సెక్టర్, బిగ్ పర్సంటేజ్ ఆఫ్ అవర్ జిఎస్డిపి. టుడే బికాస్ ఆఫ్ ద జిఎస్డిపి వల్ల పెరిగిన వల్ల ద పవర్ పర్చేసింగ్ ప్యారిటీ, అంటే ద పవర్ పర్చేసింగ్ ఆఫ్ అన్ యావరేజ్ ఇండివిజువల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ vis-a-vis with another state to polchukunte, we are one of the highest in the country. So deenivalla, following what the famous management guru has said, our chief minister was able to go to the bottomest, poorest of the poor people through the welfare needs and was able to sustain through the sustainable goals, social development కావచ్చు, తర్వాత welfare measures కావచ్చు, ఇవన్నీ ద్వారా we were able to reach a positive growth rate అన్నమాట. Before I start off, గత 2 సంవత్సరాలుగా people have been asking me a lot of questions. Our Honorable Chief Minister has got a long-term vision. Just as he believes welfare has to be the need of the hour, same development అనేది కూడా, అభివృద్ధి అనేది కూడా should also go in hand along with welfare and JP. He has given he has got a long-term goal. In fact, మా ముఖ్యమంత్రి గారు ఒక దూరదృష్టితో he has actually formulated an action plan. And the action plan prakaram ayina ekkadi nunchi ochindante, if you look at it, today our export, I mean if you look at what we are importing in terms of trade and commerce, we are contribute close to about 5% anamata. And right now, ippudu gatamlo chuskunte 2019 and 20 lo, we were ranked number 7 in terms of exports. Alage 2021 lo chuskunte, we have improved it to rank number 4 anamata, by contributing 5.8% of our total exports. So keeping a vision of 2030 lo, present day చూసుకుంటే ఈరోజు $16.8 billion is what we are exporting out. To achieve a target of 2030 lo, we want to contribute 10% of our exports, total Indian exports, మన ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకురావాలంటే the total contribution is about tantamounting to about $33.7 billion in 2030. దీన్ని మనం అచీవ్ చేయాలంటే ముఖ్యమంత్రి గారు has taken 5 indices అనమాట. ఈ 5 indices ఏదంటే capital, enterprise, land, labor and skill. ఈ 5 indices ద్వారా we have to bring about, ఇది కాన్సన్ట్రేట్ చేసుకుంటూ creating a backbone, a robust backbone infrastructure against to meet the facilitation. అంటే ఈ టార్గెట్ అచీవ్ చేయాలంటే ఏ విధంగా మనం we work backwards and create proper infrastructure, create proper capital. అంటే how do we attract capital? Capital attract చేయాలంటే ఏ విధంగా మనం చేయాలని చెప్పి ఆయన ఒక స్ట్రాటజీ ప్రకారం he has created so many other guidelines అన్నమాట. One of the first guidelines is our infrastructure and investments. To improve our commerce, to improve our target commodities in the coming years, మీరు చూసుకుంటే today if you look at it, we have taken about, there are about 10 odd parameters అన్నమాట. If you look at it today, we have to sustainable leadership తీసుకునేదానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ అండ్ షిమ్స్ లో, మెరీన్ కావచ్చు, ఫార్మాస్యూటికల్స్ కావచ్చు, ఆర్గానిక్ కెమికల్స్ కావచ్చు, టుడే వీఆర్ ఇన్ లీడర్షిప్ పొజిషన్ ఇన్ ద కంట్రీ. ఇవి సస్టైన్ చేయాలనుకుంటే ఏ విధంగా గ్రోత్ రేట్స్ రావాలి, ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ క్రియేట్ చేయాలి, టు క్రియేట్ ద సస్టైనబిలిటీ. అలాగే టు ఫైండ్ న్యూ మార్కెట్స్ ఫర్ ఆ మినరల్ ఫ్యూల్స్ కావచ్చు, అలాగే టు ఇంక్రీజ్ ద వాల్యూమ్స్ ఆఫ్ అవర్ ఎక్స్పోర్ట్స్. ఇట్ కుడ్ బి రా గ్రెనైట్స్, వెరైటీస్, ప్రాసెస్ స్ట్రీమ్, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, అలాగే న్యూ వెంచర్స్, న్యూ బిల్డ్ కేపబిలిటీస్, మెకానికల్ అప్లయన్స్, ఎలక్ట్రికల్ మెషినరీస్, కాటన్ అండ్ అపారల్ క్లాతింగ్, యాక్సెసరీస్, ఇవన్నీ కూడా వేరియస్ సెక్టర్స్లో ఈ సెక్టర్ మేము ఐడెంటిఫై చేసి ఒక స్ట్రాటజీ స్వాట్ అనాలిసిస్ ద్వారా, అంటే ఈ సెక్టర్ వి క్రియేటెడ్ స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ అనాలిసిస్ ద్వారా హౌ డు వి ఇంప్రూవ్ దిస్ సెక్టర్స్ అని చెప్పి కూడా వీ హెవ్ క్రియేటెడ్ ఎ రోడ్ మ్యాప్ అనమాట. అలాగే మీరు ఒకసారి చూసుకుంటే ఇవన్నీ టు అచీవ్ దీస్ థింగ్స్, వాట్ ఈస్ ద స్టెప్ ఫార్వర్డ్? The step forward, first Ma Mukhyamantri Garu, he has set out a very program to revitalize and then reorient the whole gamut of investments in the state. In order to achieve this grand plan, we have estimated, first thing is that administrative reforms have been enacted
where the entire circle of investments, infrastructure, industry, commerce, IT, along with employment, have been converged for the under single ministry for the first time. So in terms of achieving this project, or how do we achieve this in Anpudu, we have created first thing ఏంటంటే basic robust infrastructure investment చేయాలి తీసుకురావాలనుకున్నాము. దాని ద్వారాగా as per the action plan ప్రకారం ముఖ్యమంత్రి గారు we have identified three major ports, Ramayapatnam, Machilipatnam and Bhuvanapadu as our first investments and infrastructure to create so that we can facilitate the program 2030 our target achieve చేసుకోవాలంటే one of the critical parts is we found was to create port facilities. So out of this, Ramayapatnam is already bid out, and the Bhuvanapadu and Machilipatnam, the bids have been extended, and very soon the bids will be received in another a month or so. Alage, to maintain a leadership position, we have also invested, we have called for 9 under phase 1, we have 4 fishing harbors have been called up. ఈ 4 ఫిషింగ్ హార్బర్స్ లో మీరు చూసుకుంటే ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, జువెల్దిన్ ఇవన్నీ కూడా రేపు జూన్ 2021లో ద కన్స్ట్రక్షన్ యాక్టివిటీ విల్ స్టార్ట్. అలాగే ఫిషింగ్ హార్బర్స్ అండర్ ప్లాన్ ఫేజ్ 2, దట్ ఈస్ శ్రీకాకుళంలో జిల్లాలో కావచ్చు, అలాగే విశాఖపట్నం జిల్లాలో కావచ్చు, ప్రకాశం అండ్ వెస్ట్ గోదావరిలో కూడా వీఆర్ నౌ గెటింగ్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ అండ్ వెరీ సూన్ విల్ బి గోయింగ్ అవుట్ ఫర్ బిడ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే to facilitate our marine exports and marine industries in the coming days. Next slide. Alage దీంతో పాటు we have also awarded the international airport Bhogapuram Greenfield International Airport. The tentative date of completion is 2023 December, and we are actually on the way in terms of trying to complete it. In fact, trying to squeeze the project timelines even much further also. So we are very well on the track record of creating this first truly international airport in the state of Andhra Pradesh in Bhogapuram. Alage, ఈ మధ్యనే ఓయాల్వాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ కూడా మన ముఖ్యమంత్రి గారు he has dedicated to the nation, and already the air operations is also underway. ఇదే కాకుండా apart from this infrastructure and investments ఏ కాకుండా, if you really look at the next slide, we are the only state, అంటే ఈరోజు మనం we have to create an industrial network. అంటే ముఖ్యమంత్రి గారు ఒక విజన్తో ఏం వెళ్ళారంటే, before even we call industries, let us develop our infrastructure, let us develop our service sector, let us develop our background, what is our back-end backbone infrastructure facilities ఏ విధంగా క్రియేట్ చేయాలని చెప్పి ఆ ఐడియాతో ఈరోజు we are very proud to say we are the only state in the country to have 3 industrial corridors. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 3 ఇండస్ట్రియల్ కారిడోర్స్ టచ్ ఆల్ ద 13 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ అవర్ స్టేట్. అంటే ఎక్కడ లేని, ఏ రాష్ట్రంలో లేనిది ఈ యొక్క అడ్వాంటేజ్ ఈరోజు మనకి ఈ రాష్ట్రానికి వచ్చిందంటే కేవలం మా ముఖ్యమంత్రి గారు ఒక ఐడియాతో, ఒక విజన్తో ఈరోజు మేము ముందుకు వెళ్ళాం కాదు. అలాగే ఈరోజు ఈ 3 ఇండస్ట్రియల్ కారిడోర్స్లో వెదర్ ఇట్ ఇస్ విశాఖపట్నం కావచ్చు, విశాఖపట్నం చెన్నై కావచ్చు, చెన్నై బెంగళూరు కావచ్చు, అలాగే బెంగళూరు హైదరాబాద్ కావచ్చు, ఈరోజు we are not just saying corridors se raatame kaadu, already we have initiated action plans kuda. Ipudu if you see the next slides, ee corridors lo ఏ విధంగా యాక్షన్ ప్లాన్, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, డ్రైనేజ్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇండస్ట్రియల్ వాటర్ ట్రీట్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్లాన్స్ which are actually going on. So we are not an MOU government, or we are not purely what you say theoretical government. We are actually a very practical government, and మేము చెప్పింది తక్కువ చెప్పుకుంటాం కానీ చేసేది మాత్రం చాలా ఎక్కువ చేస్తున్నాం. కాబట్టి we thought I would like to take this opportunity to explain to you people. అలాగే విశాఖపట్నం చెన్నై కారిడోర్ లో కూడా మీరు చూసుకుంటే ద వేరియస్ ట్రాన్స్కో గైడ్ లైన్స్ కానీ, అలాగే కేబుల్స్ కానీ, సబ్ స్టేషన్స్ కానీ, ఇవన్నీ కూడా దిస్ ఇస్ ఆల్రెడీ ఎ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో రాబోయే రోజుల్లో వీఆర్ క్రియేటింగ్ బ్యాక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో దట్ ఇండస్ట్రీస్ వచ్చేదానికి చాలా ఈజీగా ఫెసిలిటేట్ అవ్వచ్చని. అలాగే ఇప్పుడు వైఎస్ఆర్ EMC 2 కొప్పర్తిలో వీఆర్ వన్ ఆఫ్ ద ఫస్ట్ PLI schemes where you can see the progress is actually manaki vachina ventane we have already enacted our progress on the site. You can see already close to about 801 acres is under development. You can go out to the next slide. These are the various activities you can actually see which the industrial corridors are actually development is under progress, and we are very much ahead of a lot of the other industrial sectors, other industrial estates in attracting our investments. The next slide. The next slide to you.
అలాగే టుడే వీ హ్యావ్ మా ముఖ్యమంత్రి గారు he has a very forward looking vision of creating 3 concept cities. ఈ 3 కాన్సెప్ట్ సిటీస్ ఏంటంటే బేసిక్లీ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సిటింగ్ అంటే హైటెక్ కానీ అలాగే ఐటీ సెక్టర్ కానీ ఇండస్ట్రియల్ 4 కానీ అట్రాక్ట్ చేసేదానికి హీ హాజ్ ఆల్సో ఐడెంటిఫైడ్ asked us to identify 3 areas where this concept cities can be developed. Under these 3 concept cities, under the 3 areas, the basic common features will be a serene atmosphere with high quality of life, fastest approvals to reduce time to start operations, the SEZ, non-SEZ, the connectivity to highways, availability of skilled manpower, world-class common infrastructure and vibrant social infrastructure, walk to work and plug-and-play units. This is something which already we have conceptualized it in our Chris City, Krishnapatnam Industrial City Lo. This is actually city which has already got permissions from the government of India and the DPIIT scheme, NICDIC scheme there. We are actually initiated, this Chris City is actually come into focus and we are actually, it is grounded and it is going to come very much into operations very soon. This is the actual, if you see the rendition of the artistic plan which has been approved by NICDIC. So this is going to be the Chris City is the next, like a concept city we are developing for the next level of manufacturing and industrial 4.0. Alage, next slide. If you see, అలాగే మా ముఖ్యమంత్రి గారు ఆయన ఆ రోజు ఒక మాట మీద నిజంగానే కడప నియోజకవర్గం కడప జిల్లా ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ ద్వారా గత ప్రభుత్వం మనకి యాజ్ పర్ ఆర్ స్టేట్ యాక్ట్ ప్రకారం ఆ రోజు ఏది ఒప్పందం ప్రకారం మనం ఇవ్వాల్సిన స్టీల్ ప్లాంట్ ఇది ఇవ్వాలో అది ఇవ్వలేదు కాబట్టి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందరేసి ఆ స్టీల్ కార్పొరేషన్ ద్వారా ఈరోజు మన రాయలసీమ ప్రజలకి ఈ ఒక స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించబోతున్నారు. దాని పరంగా ఈరోజు వీ హావ్ గాన్ ఇన్ టు వెరీ అడ్వాన్స్ స్టేజెస్ ఆఫ్ బిడ్డింగ్ and we have today finalized SR Corporation as our joint venture partner. And this is the actual site levels where we are seeing progress. So very soon we are going to be getting the SR also people on the line, and commencement of this actual steel financial closure is also going to happen. And very soon we are going to start the production of our, start the commencement of construction of our steel factory very soon there. Alage, if you look at, this is a very important slide. Ante nenu enduku meeku idi chupistunanante, this is not మేమేదో చెప్పింది కాదు. This is actually the Department for Promotion of Industries and Industry Internal Trade. మీరు ఒకసారి చూసుకుంటే 2019లో దిస్ ఇస్ ద యాక్చువల్ గ్రౌండెడ్ ప్రాజెక్ట్స్ అనమాట. 2019లో 34,696,000 crores, 34,696 crores was grounded in the state of Andhra Pradesh. అలాగే in 2020 చూసుకుంటే 9,840 crores was grounded. అలాగే 2021 చూసుకుంటే I'm talking about just in this last 2 months, 1,039 crores has been grounded in terms of investments. And if you look at it, the 5 units are 96,400 crores. And if you look at the employability of both the sectors, Juskunte, Dadapo, it is coming to 1,80,000, I think about 1,50,000 people employment it's creating. And if you look at the projects grounded, implementation కాకుండా గ్రౌండ్ చేసిన ప్రాజెక్ట్స్ చూసుకుంటే there are 65 which have actually been grounded and come into production with an investment of 29,781 crores and 45,499 employment. Our MSME sector, 13,885 units have actually come in and invested with an investment of 4,221 crores of investment they have invested with an employment of 88,516. So ఇవన్నీ కూడా చూసుకుంటే we have actually got a very healthy record. And there's been a lot of write-up in the press about, there has not been much progress about investments in the state of Andhra Pradesh. But these graphs show you the actual picture of what is the investments in Andhra Pradesh. Today we are actually one of the top destinations of investments. And we are only talking about, these are the marquee investments. అంటే ఇవి గతంలో I'm talking about these are investments which in 2019 నుంచి ఇవి ఫాలో అప్ ఇన్వెస్ట్మెంట్స్ కాదు. మా టైంలో మా ముఖ్యమంత్రి గారు
and after he taking over the chief ministership of the state, these are the companies which have come to us and have actually grounded these projects. Whether it is Sri Pipes, whether it is Gold Plus. Gold Plus is one of the top float glass companies in the country. And also, if I am not wrong, Century Ply is another top world-class manufacturer. If I'm not wrong, he's setting up a 840 crores worth of unit, and it is very soon going to be cleared by our SIPB. అలాగే నీల్ కమల్, ఇవన్నీ కూడా మా టైంలో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్, అండ్ వీఆర్ నాట్ టేకింగ్ క్రెడిట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ విచ్ హ్యావ్ కమ్ ఇన్ ద ప్రీవియస్ టైమ్. సో దీస్ ఆర్ ఆల్ ఇన్వెస్ట్మెంట్స్ విచ్ హ్యావ్ కమ్ బిట్వీన్ 2019, follow-up happened in 2019, and the investments have been grounded in 2019 to 20, it's going to be happening. అలాగే if you look at our next implementation, which are under the implementations, these are all the companies which are right now we are presently where they are implementing. And one of the notable feature ఏంటంటే Yokohama tires ఏమున్నాయో, that is one of the first actually overseas investment by this company Yokohama Tires in off-roading tires anamata. Off-roading construction tires ki they have kept a unit for supplying this sub-Asia, South Asia ki, alage European countries ki export చేసేదానికి ఆ యూనిట్ ఈరోజు మన విశాఖపట్నం దగ్గర పెట్టడం జరిగింది. అలాగే next, if you look at our investments, these are some of the most of the investments that have happened since 2019. And Miku handout, I'll be giving out the handout to you so you can actually look at it. These are the actually companies where the works are taking place. Civil works have happening, are in progress. Foundation stone by our Honorable Chief Minister for Apache Footwear has happened in December 2020. Now the construction is taking place, but there's been a slight delay because of the COVID. The workers were not available, but they're accelerating it post-COVID. Alage, if you look at the other investments that have come in, if you look at other market investments, the next slide. Okay. And another notable feature, ఈరోజు మనం నిజంగా గర్వంగా చెప్పాల్సింది ఏంటంటే 2014 నుంచి 2019 వరకు ఎంఎస్ఎంఈ సెక్టర్ నిజంగానే ఏ విధంగా ఆ రోజు అంటే ద లాస్ట్ 2014 to 2019లో రావాల్సిన ఇన్సెంటివ్స్ అన్నీ కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు గత సంవత్సరంలో ఆ కోవిడ్ పరిస్థితుల్లో నిజంగానే ఎంఎస్ఎంఈ సెక్టర్కి మొదటగా I think one of the first states to reach out to the MSME sector and fulfill all the incentives and all the packages and incentive packages was one of the notable features by our Honorable Chief Minister. Under the restart package, we have almost dispersed about 1,110 crores as on April 30th, 2020. అలాగే ఈరోజు ఈ సంవత్సరంలో కూడా దాదాపు ఆగస్టులో we are going to facilitate again for our textile incentives and MSME incentives పూర్తిగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు క్లియర్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో తప్పనిసరిగా ఇలాంటి పరిస్థితుల్లో డిఫికల్ట్ పరిస్థితుల్లో ఈరోజు ఎంఎస్ఎంఈ సెక్టర్ కావచ్చు, అలాగే టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కావచ్చు, మా ముఖ్యమంత్రి గారు ఏ విధంగానే హీస్ బీన్ వెరీ ప్రోయాక్టివ్లీ బీన్ హెల్పింగ్ ద ఇండస్ట్రీస్. ఒకసారి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఈ కోవిడ్ టైంలో మాకు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ what we have been able to do is that we have been able to ఈ ఆక్సిజన్ పరిస్థితి ఎస్పెషలీ మనకి phase 2లో కోవిడ్ phase 2 ఆఫ్ ఆ కోవిడ్ ఏది వచ్చిందో ఆక్సిజన్ సప్లై ఎక్కడ మనకి షార్టేజ్ వచ్చిన వల్ల మనకి పరిస్థితులు చాలా అంటే ఇట్ టర్న్డ్ అవుట్ వెరీ క్రిటికల్ టు us. The industries department was able to augment the oxygen capacity. We were able to go from, we served additional new units were opened up, and also we followed it up. For example, if you చూసుకుంటే in Nova Air Sri City lo edundo, we are now setting up 140 tons per day. Oxygen is coming up by October 2021. Alage Kadapa digara 70 tons per day is going to come. Alage Linde Praxe Chittur digara another 170 ton plant is coming up. Inox Air Products 200 tons per day oxygen plant is coming up in the next 12 months. Ivanni kuda it was able to facilitate. We were able to facilitate because of a proactive approach by our Honorable Chief Minister. And today we have gone from a oxygen deficit state to oxygen surplus state. And it's a notable effort by our Honorable Chief Minister. And important is that how we were able to make a 500-bed industries department through RJ Steel, Tadipatrilo. We were able to set up a 500-bed COVID hospital. Alage setting up of this PSA oxygen plant at DRIMS Srikakulam, converted from nitrogen gases in Chiguda. Alage, if you look at the other activities that the industries department did during this COVID crisis, was also reach out through the MSME sector. Through our Jagananna YSR, Kopparthi Mega Industrial Policy Gavachu, whether our AP industrial development policies కావచ్చు, అలాగే జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం పాలసీ కావచ్చు, ఇవన్నీ these were all the policies మేము ఈ 2 సంవత్సరాల్లో we were able to facilitate very quick around turnaround policies తీసుకురాగలిగాం. కాబట్టి ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ అలాగే
ఆ రావాల్సిన మనకి ఆ ఎఫిషియన్స్ ప్రొడక్షన్ ఆఫ్ ఆర్ ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా తీసుకురావాలని చెప్పి ఇమీడియట్ గా వీఆర్ వన్ ఆఫ్ ద ఫస్ట్ స్టేట్స్ టు బ్రింగ్ అవుట్ దిస్ ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ. దాని ద్వారా ఈ రోజు వీఆర్ ఏబుల్ టు గో ఫ్రమ్ ఆక్సిజన్ డెఫిషిట్ టు ఆక్సిజన్ సర్ప్లస్ స్టేట్. సో ఇవన్నీ కూడా ది ఫెసిలిటేషన్ వాజ్ ఏబుల్ టు హ్యాపెన్ బికాస్ ఆఫ్ అ ఫోర్సైట్ ఆఫ్ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్. And one of the notable fact is that, as MSME sector is the backbone of our industry, we have initiated various programs to help our MSME sector. Under YSR Navodayam scheme, we have totally about 2,800 crores, where 807 crores was restructured. Alage in our restart package low, we have released incentives of 904 crores, and another 200 crores additional working capital was released. Under ECLGS schemes, 3,192 crores has been dispersed to 1,16,446 accounts. Alage Prime Minister scheme, I think employment guarantee scheme, we have gone from 2019 and 20. It has outperformed its financial target by 273.79%. Alage YSR Nirman, this is basically a common website for our procurement of cement. Departments across the state have purchased almost close to about 80,515 orders, tantamounting to about 23.94 lakh metric tons of cement, of which 90% has been fulfilled. Alage, Miru, next slide. If you also see, we have also tied up with a small industrial bank of India for our MSME support, whether it is our looking at future growth needs gavachu, lakapothe existing sustainable needs gavachu. Ivanni kuda we have taken this in action plan. Endukante our Honorable Chief Minister was very clear that if you want to facilitate industrial growth, మీరు తప్పనిసరిగా MSME సెక్టర్ ని వీ హ్యావ్ టు సపోర్ట్ ఇట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అని ద్వారానే ఇవన్నీ స్ట్రాటజీస్ అని ఇవన్నీ కూడా ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. అలాగే మా డిపార్ట్మెంట్ లో ఈరోజు హ్యాండ్లూమ్స్ చూసుకుంటే కావచ్చు, హ్యాండీక్రాఫ్ట్స్ చూసుకుంటే కావచ్చు, అండర్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, వీ హ్యావ్ కవర్డ్ మోస్ట్ ఆఫ్ దీస్ ప్రాజెక్ట్స్. అంటే ఈ రోజు కర్నూలులో కానీ, అలాగే కృష్ణా జిల్లాలో ఈ కొండపల్లి టాయ్స్ కావచ్చు, విశాఖపట్నంలో ఎత్తికోపుల టాయ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా we have taken it up to the government of India under one district, one product kinda. We are able to scale these projects up. So alage, we also not only want to look at our industry, we also want to look at our village industries, our khadi industries, our village, migata, whatever the village handloom industries gavachu. దీన్ని కూడా we want to, industrial drive అనేది కేవలం ఒక సెక్టర్ కే కాదు, it has to come right from బాటమ్ టు టాప్ అని చెప్పి ఒక ఐడియాతో మా ముఖ్యమంత్రి ఏది వెళ్తున్నారో దాన్ని ఒక విజన్ గా తీసుకొని వీఆర్ ఏబుల్ టు ఫెసిలిటేట్ దిస్ అన్నమాట. అలాగే వీ ఆల్సో ఫౌండ్ అవుట్ ఆర్ MSME క్లస్టర్స్. టుడే వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో కూడా వీఆర్ గోయింగ్ టు బి కమింగ్ అప్ విత్ డెడికేటెడ్ MSME క్లస్టర్స్. సో ఇవన్నీ కూడా మీరు స్క్రీన్ మీద చూసుకుంటే వీ హ్యావ్ యాక్చువల్లీ ఐడెంటిఫైడ్ ఈచ్ MSME అక్కడ what is going to be the critical industry there. ఆ ఇండస్ట్రీ కావాల్సిన బ్యాకప్ MSC సెక్టర్ ఏది కావాలో దానికి ఒక పెట్టుకొని, సో వీ హ్యావ్ క్రియేటెడ్ different in each district is different from other district. So in terms of our, if you look at in Prakasham district, we have taken granite as our key zone. Alage Nellore తీసుకుంటే leather industries, textile industries and food processing industries. Chittoor జిల్లా తీసుకుంటే IT electronics parks, textile cluster and MSME cluster. So ఈ విధంగా different corridors for different sectors of industries, MSMEs కూడా we have identified, and we'll be very soon setting up these cluster development over there. So all this emulated from our our dedication of our Honorable Chief Minister with a very foresight. And today, because of that, we were the first in the state to comply with the DBRAP norms. And we have under these reforms, we have received almost 2,500 crores of enhanced borrowing limits during the COVID time. And also in the ease of doing business in 2019, the state of Andhra Pradesh stood number one, and for submitting all these whatever has happened in the terms of reforms and other things. And if you look at the next, we are also now going beyond the ease of doing businesses. We are also looking at, one of the biggest point we're looking off is that before ease of doing businesses, we're also looking at reducing the risk of doing businesses and also minimizing the cost of doing businesses in the state of Andhra Pradesh. These are two big initiatives the department today, the Department of Industries have initiated, where we want to make sure the per capita, the cost as per across the state, rupee to rupee, or let us say capital spent, the value accreditation that is coming to a company is going to be much higher compared to any other
state అనేది ఒక ఐడియాతో we have brought in administrative reforms ఏ కాకుండా sectorial reforms కూడా మేము తీసుకురావడం కూడా జరిగింది. సో దీని ద్వారా the average and an entrepreneur who wants to come, when he looks across the 13 states, across the 29 states across the India, we want to make sure we not only ease of doing business is going to be good in the state of Andhra Pradesh, but the cost, the facilitation cost, the cost of doing business in the state of Andhra Pradesh is going to be one of the cheapest. Alage, and this was only possible because of our interactive meetings that we have had in the last 24 months across with all the industrial bodies and other sectors. Gabati, we were able to achieve this, and you can go ahead. One of the other notable aspects, if you look at our Inkot Judalante, through our YSR Netanna Nestam Dwara, today we are able to reach out almost close to about 95,000 of welfare, to our handloom weavers families. And through this Netanna Nestam Dwara, we were able to support these handloom and especially these families through this, whatever our Navaratna programs that our Honorable CM has initiated. Some of these coming to our alage meer ma electronics IT industries chuskunte, this is some of the investments that we have seen that in our EMC2 lo, the Dixon Technologies and alage Wintech Technologies. And today YSR EMC, that is Kopparthi, which is today 500 acres of dedicated land, which is we have got almost creating. We've got one of the first node that was being was cleared by the government of India with the potential to create 35,000 people employment and also $1 billion of capital inflows. So this is already a park which is now coming up and which we are making it as a destination for our electronics. Alage, before I would like to go, Mukhyamantri Garu, as just he has brought convergence in industries, he has also focused a lot on our skill technology and our skilling also. Iroju, we are very proud to say and announce that our 30 skill colleges, Iroju ikkada 25 skill colleges in each parliamentary constituency kakunda 4 IIIT lo kuda plus 4 skill colleges and 4 IIITs avi kuda we are going to be initiating. So ivanni kuda chuskunte 30 skill colleges will be very soon coming online. And ఈరోజు జియో నంబర్ 12 ద్వారా మాకు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా రావడం జరిగింది. తొందరలోనే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద కన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్ ఆఫ్ దిస్ 30 స్కిల్ కాలేజెస్. అండ్ హౌ ది స్కిల్లింగ్ అంటే ఈ 30 స్కిల్ కాలేజెస్ కూడా హౌ వీ వేర్ ఏబుల్ టు ఐడెంటిఫై ఈచ్ స్కిల్ కాలేజెస్కి ఏం స్కిల్ తీసుకురావాలని అంటే వీ హ్యావ్ డన్ ఇన్ ద లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ డన్ ది సమగ్ర పరిష్క్రమ సర్వే వేర్ వీ హ్యావ్ టేకెన్ gone up to the base levels. We have created almost 55% of survey has been completed. Industrial units where we have gone and interviewed them and asked them what exactly are the skills that you require. So mapping of skills were done, and then totally with the mapping of skills, now a convergence of between the industry and the skill department is going to take place. So through this, all the 30 skill colleges ఏవేవి ఉన్నాయో ఆ సిలబస్ కావని ఆ ఒక కరికులం కావచ్చు ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ ద లోకల్ ఆ ఒక జిల్లా ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్ కావచ్చు రాబోయే ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్ కావచ్చు దృష్టిలో పెట్టుకొని మనసులో పెట్టుకొని ఈరోజు మేము స్కిల్ డెవలప్మెంట్ కాలేజెస్ కరికులం కూడా ఆ విధంగా డిజైన్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ వీడ్ ఆల్సో లైక్ టు వెరీ ప్రౌడ్లీ సే డ్యూరింగ్ దిస్ కోవిడ్ టైమ్ we've been awarded number 1 state in the skilling by the ASSOCHAM, and alage I think if I'm not wrong Guinness Book of World Records has also given us an honor. I think you've got it. I think we have been number 1 in terms of skilling, I think across Guinness. I think 7 lakh people have been trained during the COVID time. 7 lakh people of skill development had taken place during the COVID time. Guinness Book of World Record I think certification also we'll be able to show it to you. And before I complete, all this was possible, why we are strengthening our industry department or any other process is that constant, continuous our engagement, external engagement through embassies కావచ్చు, through our industrial bodies కావచ్చు. Unfortunately గా మనకి ఏంటంటే గత 24 నెలలు మేము అంటే if you look at the last 2 years, 18 months have been gone into battling this COVID. అయినప్పటికీ కూడా we have not tempered our progress. We have not scaled down our progress. We are very much comparatively if you look at other states to polste, we are very much one of the top 3 states in terms of destinations. So ivanni mansulo petkoni if you look forward, hopefully post COVID in the రాబోయే 3 సంవత్సరాల్లో కూడా we will be number 1 destination in the coming years to go, and also under the dynamic leadership of our Honorable CM Sri Y.S. Jagan Mohan Reddy garu. Thank you very much.
Any Q&As? ఏది అంటే వీ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీథింగ్ ఆన్ దట్ గోల్డ్ మైనింగ్ అంటే ఇంకా వీ హ్యావ్ నాట్ టేకెన్ ఇట్ అనమాట పాలసీగా మేమేం వీ హ్యావ్ నాట్ టేకెన్ ఇట్ ఫార్వర్డ్. వన్ ఆఫ్ ద గోల్డ్ మైనింగ్ అంటే జనరల్గా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఇన్ గోల్డ్ మైనింగ్ వచ్చేదలికి పొల్యూషన్ అనేది బికమ్స్ వెరీ పారామౌంట్, ఎస్పెషల్లీ ఎందుకంటే సైనైడ్ అనేది వెన్ యూ డూ గోల్డ్ క్లియరెన్స్ ప్రాసెస్లో తీసుకున్నప్పుడు సైనైడ్ ఫార్మేషన్ అనేది అవుతుంటుంది అనమాట. సో దాని ద్వారా వీ డు నాట్ అంటే మా ముఖ్యమంత్రి గారు ఇస్ వెరీ క్లియర్ దట్ పొల్యూషన్ ఇండస్ట్రీస్ అనేది అంటే హీ వాంట్స్ టు ఫోకస్ ఆన్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇండస్ట్రీస్, హీ వాంట్స్ టు ఫోకస్ ఆన్ ద నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఎనర్జీ అంటే క్లీన్ ఎఫిషియెంట్ ఎనర్జీ ఇండస్ట్రీస్ తీసుకురావాలని, ఇండస్ట్రీస్ విచ్ కెన్ గ్రో విత్ ద స్టేట్. అంటే ఈరోజు వీఆర్ నాట్ ఒక విధంగా చెప్పాలంటే వీఆర్ నాట్ యాక్చువల్లీ desperately looking for investments. We are actually very clear where we want to follow a very steady fast, slow and steady fast idea of getting investments అనమాట. ఈరోజు మనం ఎవరికంటే వాళ్ళు కాకుండా we want to look at clean energies, clean environment, the next level of industries into the state. Ante we have taken our as per our norms, if I'm not we have taken legal processes, and there has been conditions where there is a facilitation where we can change the ownership of the things. So dani kavalsina we are not changing the entire ownership anedi kaakunda we have said that whatever ownership whatever the state government retains will retain it, but migita edi edundo we said the legal department has given concurrence that you can transfer it. Yes, transfer అవుతుంది. అంటే మాకు expert committee kanna what we have done is that we have sent it to our legal department, because legal department basically they are the final ones who give they study the contract kabatti they have studied the contract and they said there is facilitation where you can give this wing అని. అంటే ప్రైవేట్ వాటా వాళ్ళు అమ్మేశారు. For government water what we have got is that we've got concurrence of our legal department to follow norms, అంటే to follow the norms of how we are going to give out these investments అనేది. So దాని ప్రకారం we are going to be following whatever the legal department has set out. So in that legal department has said that you need to go for third party vetting in terms of price consideration. What is going to be the price consideration? You have to go to a merchant banker. అంటే ఇవన్నీ norms కూడా ఇచ్చారన్నమాట. So those guidelines will follow it. అంటే MOUs అంటే జనరల్గా ఇఫ్ యూ లుక్ ఎట్ గత 5 సంవత్సరాలు 2014 నుంచి 2019లో చూసుకుంటే ది స్ట్రైక్ రేట్ అంటే వాళ్ళు MOUs ఏవి పెట్టారో ఏవి ఒప్పందాలు చేసుకున్నారో అండ్ కన్వర్షన్ ఇంటూ యాక్చువల్ వర్క్ చూసుకుంటే ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 10%. బట్ వేరస్ టుడే బిట్వీన్ ఆర్ MOUs అండ్ ఆర్ ఇంప్లిమెంటేషన్ గ్రౌండింగ్ చూసుకుంటే వీఆర్ 95%. సో వీఆర్ నాట్ MOU గవర్నమెంట్, వీఆర్ గోయింగ్ టు బి మోర్ ప్రాక్టికల్. అందుకనే నేను ఊరికినే ఒక ప్రెస్ మీట్లో మీకు ఒక 10 నిమిషాలు చదివేసి చెప్పడం కాకుండా ఐ హావ్ యాక్చువల్లీ షోన్ యూ ద పిక్చర్స్. గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతుందో మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత హౌ హీ వాంట్స్ టు ట్రాన్స్పరెన్సీ అనేది దీని ద్వారా మేము మీకు తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఊరినే చెప్పడం కాదు, యాక్చువల్లీ ఫీల్డ్లో ఏది జరుగుతుందో గ్రౌండ్లో ఏది జరుగుతుందో అది మీకు ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అంటే దిస్ ఐటీ పాలసీ అని చూసుకుంటే వీ హ్యావ్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఐటీ పాలసీ, ఇట్స్ ఎలక్ట్రానిక్స్ పాలసీ తీసుకురావడం జరిగింది. ఐటీ పాలసీ ఇంకా రాలేదన్నమాట. ఐటీ పాలసీ ఎందుకు రాలేదని అంటే బేసిక్ టుడే ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ఈరోజు పరిస్థితుల్లో ద చేంజింగ్ అంటే ఐటీస్ ఇండస్ట్రీ చాలా మార్పులు వస్తున్నాయి అనమాట. గతంలో జనరల్గా మనకు ఐటీ ఇండస్ట్రీ అనేది ఏంది బెంగళూరు హైదరాబాద్ ఆర్ కోర్ సెక్టర్ ఎక్కడ ఉన్నాయో ఆర్ హిస్టారికల్గా ఉండే ఐటీ సెక్టర్స్లో అక్కడికే వెళ్ళాయి అనమాట. ఈరోజు పరిస్థితులు ఈ పోస్ట్ పరిస్థితి కోవిడ్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ అనేది పెద్ద ఎత్తున కన్వర్షన్ జరుగుతుంది. వన్ ఆఫ్ ద బిగ్ అడ్వాంటేజ్ మనకి ఈరోజు మన రాష్ట్రంలో రాబోయేది ఏంటంటే ఈరోజు మన ఏపీ ఫైబర్ గ్రిడ్ ద్వారా మన ముఖ్యమంత్రి గారు హీ వాంట్స్ టు కనెక్ట్ ఆల్ ద హౌస్ హోల్డ్స్ కాబట్టి, అలాగే ప్రతి ఆర్బీకే సెంటర్ కావచ్చు, అలాగే అక్కడ ఉండే లోకల్ లైబ్రరీస్ కావచ్చు, ఈ కనెక్టివిటీ ద్వారా తప్పనిసరిగా ప్రతి ఇంటికి మనం కనెక్షన్ ఇస్తున్నాం కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ అనేది
మేము ఆ ఇంప్లిమెంటేషన్ త్రూ ఐటీ పాలసీగా తీసుకురావాలనుకుంటున్నాం. అది ఇంకా మేము స్టడీ చేస్తున్నాం అనమాట. కానీ ఏదేమైనా సరే we have an advantageous position ఎందుకంటే కంపేర్ టు అదర్ స్టేట్స్ ఆర్ కనెక్టివిటీ ఈస్ గోయింగ్ టు బి మచ్ ఫాస్టర్ ఇన్ దిస్ స్టేట్ అండ్ తొందరలోనే అది ఇంప్లిమెంట్ కాబోతుంది కాబట్టి వీ హ్యావ్ అన్ అడ్వాంటేజ్ ఓవర్ అదర్ స్టేట్స్ అనమాట. అలాగే ఎలక్ట్రానిక్స్ పాలసీస్ వచ్చిందో ఈరోజు తీసుకొని వచ్చాము. వీ హ్యావ్ ఓన్లీ కమ్ టు ఫెసిలిటేట్. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ పిఎల్ఐ స్కీమ్స్లో what they wanted to bring అది ఫెసిలిటేట్ చేసేదానికి we have brought out in parallel to the state central government వాళ్ళ పాలసీస్ ఏది ఉన్నాయో ఆ పాలసీస్ని మేము ఇంకా మెరుగ్గా ఇన్సెంటివ్స్ ఇస్తూ we wanted to attract investments. దాని ప్రకారం ఈరోజు దాదాపు if I'm not wrong close to about 7,000 crores of investment has been committed in Koparthi అనుకుంటున్నాను. అంటే ఈరోజు వీ హ్యావ్ సెండ్ ఇట్ టు అవర్ లీగల్ సెల్. వీ హ్యావ్ లీగల్ పీపుల్ హ్యావ్ గివెన్ అస్ సమ్ గైడ్ లైన్స్ ఆన్ సేయింగ్ హౌ డు యూ వ్యాలిడేట్ అనేది. సి ద గంగవరం పోర్ట్ యాజ్ ఫర్ వాట్ వీ హ్యావ్ నోన్ is that it will continue to work as a BOT project. Only promoters are changing. So our percentage of our shareholding will not change. అంటే బట్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు డైల్యూట్ ఇట్, మేము అది కూడా అడిగారు. అంటే అదాని వాళ్ళు దే పుట్ ఎ ప్రపోజల్ టు అస్ సేయింగ్ దట్ ఇఫ్ యూ వాంట్ టు బై అవుట్ గవర్నమెంట్ స్టేక్, అది మేము లీగల్ డిపార్ట్మెంట్ తీసుకోవడం వెళ్ళడం జరిగింది అనమాట. ఇఫ్ ఐ హ్యావ్ టు డైల్యూట్ మై స్టేక్, మాకు అగ్రిమెంట్ ఒప్పందం ప్రకారం కెన్ ఐ డైల్యూట్ ఇట్ ఆర్ నాట్, అండ్ ఇఫ్ ఐ హ్యావ్ టు డైల్యూట్ ఇట్ వాట్ ఆర్ ద నార్మ్స్ టు డైల్యూట్ ఇట్, దాని గైడ్ లైన్స్ కూడా మాకు ఇవ్వడం జరగటం అంటే వీ వాంటెడ్ డైరెక్షన్ ఫ్రమ్ దెమ్. ఆ డైరెక్షన్స్ ప్రకారం మేము వెళ్తాం అనమాట. బట్ యాజ్ ఆఫ్ నౌ టుడే, యాజ్ పర్ టుడే, ద స్టేటస్ కో ఇస్ దట్ వీ హ్యావ్ అవర్ హోల్డింగ్ అండ్ దే ఆర్ హోల్డింగ్ ద ప్రైవేట్ ఈక్విటీ స్టే. ఎనీథింగ్ ఎల్స్? అంటే సో అందుకనేసి టుడే అంటే మీరు గతంలో మీరు గమనించుంటే ఫస్ట్ స్లైడ్లో మా ముఖ్యమంత్రి గారు హీ సెడ్ హీ హాజ్ అ విజన్. హీ సెడ్ 2030లో ఇఫ్ వీ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ 10% ఆఫ్ ఆ కమర్స్, అంటే టోటల్ కమర్స్ రైట్, యు నో వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ది ఎక్స్పోర్ట్స్, ఇఫ్ యూ హ్యావ్ టు ఎక్స్పోర్ట్. ఎందుకంటే through exports only a country, a state కావచ్చు, ఏ కంట్రీ కావచ్చు, their GDP growth rates are higher. Commerce is one of the biggest. ఈ రోజు నేను ఇఫ్ ఐ మ్యానుఫ్యాక్చర్ అన్ ఆర్టికల్, దాన్ని నేను ఎక్కడన్నా అమ్ముకుంటేనో లేకపోతే ఎక్స్పోర్ట్ చేసుకోవటమే దట్ బ్రింగ్స్ ఇన్ హార్డ్ కోర్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే రిటర్న్స్ వస్తాయన్నమాట. ఈరోజు 80% ఆఫ్ అవర్ ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్ ఆర్ లెట్ us say our industries ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ బేసిస్ ఉంటే ఇన్కమింగ్ డాలర్, అంటే జనరల్గా ట్రేడ్ కమర్స్లో ఇన్కమింగ్ డాలర్ ఇస్ మచ్ మోర్ వాల్యుబుల్ దెన్ అన్ ఎగ్జిస్టింగ్ రూపీ అని అంటారు అనమాట. సో దాని ప్రకారం మేము ఏమనుకున్నామంటే ఇట్ హ్యాస్ టు బి అన్ ఎక్స్పోర్ట్ బేస్డ్ పాలసీ ఉండాలి. సో మన రాష్ట్రం ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ 10%, అంటే $33 బిలియన్ 2030కి మనం అచీవ్ చేయాలంటే ఏ విధంగా మనం తీసుకురావాలి, దాని ప్రకారం వీ హ్యావ్ సెడ్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ద సెక్టర్స్. ఐ థింక్ యూ బ్రింగ్ స్లైడ్ నెంబర్ 2 రైట్, వేర్ దట్ యా ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్. ఈరోజు టుడే ఆర్ ఫిష్ అండ్ ష్రింపింగ్, our export value at 1920 is 2.18%, అంటే $2.18 billion. We want to change it, increase it to $5 billion in 7 years time లో. ఈ 7 years time లో we're doubling the capacity. డబుల్ చేయాలంటే ఏ విధంగా చేయాలి, దానికి కావాల్సిన ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడోర్స్ తీసుకురావటం వన్ ఆఫ్ ద బిగ్ వేస్. ఇండస్ట్రియల్ కారిడోర్స్ డెవలప్మెంటే కాకుండా బిల్డింగ్ అప్ బ్యాక్ బోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా డెవలపింగ్ స్కిల్ కాలేజెస్, ఇవన్నీ కూడా గో ఇన్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. టు క్రియేట్ అ $33 బిలియన్ ఎక్స్పోర్ట్ ఎకానమీ మనం చేయాల్సింది ఏంటంటే వీ నీడ్ టు క్రియేట్ దిస్ ఫెసిలిటేషన్. సో ఖచ్చితంగా రేపు జాబ్ ఎన్హాన్స్మెంట్స్ ఉంటాయి. మీరు చెప్పిన ప్రకారం ఈరోజు మనకి స్కిల్లింగ్ ఏది ఉందో స్కిల్లింగ్ చేస్తున్నామే, కానీ ఈరోజు వీఆర్ నాట్ ఇండస్ట్రియల్ రెడీ. ఇండస్ట్రియల్ రెడీ స్కిల్లింగ్ లేదు కాబట్టి ఈరోజు మన పిల్లలకు కూడా చదువుకుంటున్నారు కాబట్టి ది నాట్ ఏబుల్ టు గెట్ ద జాబ్స్. అందుకనే మా ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే వెదర్ ఇట్ కుడ్ బి ఫ్రమ్ ITIs ఆర్ పాలిటెక్నిక్స్ ఆర్ ఫ్రమ్ స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ ఫినిషింగ్ స్కూల్స్ ఏది ఉన్నాయో ఇవన్నీ కన్వర్ట్ చేసి, సో బేస్డ్ అపాన్ దిస్ వీఆర్ క్రియేటింగ్ కరికులం అనమాట. దాని ప్రకారం వీ వాంట్ టు మేక్ షూర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, అంటే ది ఐడియా ఈజ్ టు క్రియేట్ అ వాల్యుబుల్ వర్క్ ఫోర్స్ రాబోయే రోజుల్లో.
అంటే ఈరోజు యాక్చువల్గా మేము ఇండస్ట్రీ పాలసీ డిస్కస్ చేసినప్పుడు, ఈ ల్యాండ్ ఇష్యూ డిస్కస్ చేసినప్పుడు, ఇట్ వాజ్ అ సజెషన్ గివెన్ బై ది ఇండస్ట్రియల్ బాడీస్. ది ఇండస్ట్రియల్ బాడీస్ ఏం చెప్పారంటే, ఇప్పుడుండే పరిస్థితుల్లో మనం ఆ రోజు వీఆర్ ఇన్ phase 1 ఆఫ్ అవర్ కోవిడ్, అలాంటి పరిస్థితుల్లో దే సెట్ క్యాపిటల్ అనేది ఈరోజు మేము అంత పెద్ద అమౌంట్ మేము భూముల మీద పెట్టాలంటే ఇట్ బికమ్స్ అన్వయబుల్. మీరు లీజ్ కిందనో లేకపోతే లాంగ్ టర్మ్ లీజ్ కింద అనేది వాళ్ళే సజెషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే మేము రాయటం కాదు, వాళ్ళు ఇచ్చిన సజెషన్సే మేము ఇంక్లూడ్ చేసి చెప్పడం జరిగింది అనమాట, ఇన్కాపరేట్ చేసి చెప్పడం అన్నమాట. అంటే ఈరోజు ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ వన్ స్లైడ్, ఐ థింక్ ఇఫ్ యూ గో బ్యాక్ టు ద ల్యాండ్ అలాట్మెంట్ స్లైడ్ పిల్లండి. Land allotment, next slide. Wait. This 2068 units, if I'm not wrong, they're all small scale and micro units we have allocated. These are the industries we have identified and we have given land. 2068 are below small scale micro industries. Ekra gavachu. So these are the units that we have identified and we've given land. And we are, అంటే దీని ద్వారా we have actually, మీరు అన్న పాయింట్కి సిడ్బీ ఏదన్నా టైఅప్ చేసుకున్నామా మేము, సిడ్బీతో ఏదో టైఅప్ చేసుకున్నామా. ఇఫ్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. దిస్ స్మాల్ ఇండస్ట్రియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో విచ్ ఒప్పందం మేము ఏదో పెట్టుకున్నాము, ఇట్ విల్ ఫెసిలిటేట్ the micro and small industries to sustainability. So we are asking them, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా RBI కూడా is coming out with new norms అనమాట. ఇప్పుడు పోస్ట్ కోవిడ్ లో కొత్తగా దే గోయింగ్ టు కమ్ అవుట్ టు ఫెసిలిటేట్, అంటే ఎస్పెషల్లీ ఈ ఇండస్ట్రీస్ బాగా ఎఫెక్ట్ అయ్యాయి కాబట్టి దానికి వర్కింగ్ క్యాపిటల్స్ కావచ్చు, లేకపోతే పోస్ట్పోన్మెంట్ ఆఫ్ లోన్ రీపేమెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫెసిలిటేషన్ తీసుకురావాలనేది వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తుంది. ఇది కాకుండా వీ ఆల్సో టైడ్ అప్ విత్ సిడ్బీ టు ఫెసిలిటేట్ మన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా హ్యాండ్ హోల్డింగ్ మేము త్రూ ఏపీ ఇండస్ట్రీస్ ద్వారా చేస్తామని కూడా మేము MOU టైఅప్ చేసుకున్నాం అనమాట. రైట్, థ్యాంక్ యూ. You just repeat the question again. మీరు 14 సంవత్సరాల తర్వాత see, as per concession period అనేది ఉంటుంది. At the end of concession period అన్నప్పుడు the norm is that it has to come back to government, whatever the thing is. But there can also be a norm, అంటే I have to check the contract, నాకు కాంట్రాక్ట్ చదివేదాకా నాకు తెలియదు. బట్ జనరల్గా ఈ PPP ప్రాజెక్ట్స్లో there is also a norm saying that you can continue the concession అని. కానీ కంటిన్యూషన్ ఆఫ్ ద కన్సెషన్ అనేది సెపరేట్ గైడ్ లైన్స్ ఉంటాయి అనమాట. ఆ సెపరేట్ గైడ్ లైన్స్ ప్రకారం మేము దెన్ విల్ ఇనిషియేట్. సో 14 సంవత్సరాలు ఏదుందో వాట్ యూ సెడ్, దాని ప్రకారం కన్సెషన్ ప్రకారం ద ఫస్ట్ విల్ కమ్ బ్యాక్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. బట్ ఆల్సో ప్యారలీ దే విల్ బి అనదర్ థింగ్ టు కంటిన్యూ ద కన్సెషన్. టు కంటిన్యూ ద కన్సెషన్స్ ఆ గైడ్ లైన్స్ కూడా ఏమన్నాయో మేము చూసుకొని దాని ప్రకారమే మేము ఫాలో అవుతాం అనమాట. అంటే దానికి కొంచెం ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ఫైనల్ దీంట్లో, అంటే ఇట్ ఇస్ ఫైనల్ మైల్ లో ఉంది. ఐ థింక్ 160 acres దిస్ ఇష్యూ ఓవర్ దేర్. అది తొందరలోనే వీఆర్ గోయింగ్ టు బి అక్వైరింగ్ దిస్ ల్యాండ్. బట్ ఏది పరిస్థితులు అయినా సరే వీ వాంట్ టు ఇనాగ్రేట్ by 23 December is the target for the airport to start off. Dagadati airport next మేము cabinet లో తీసుకొని వస్తున్నాం. cabinet లో తీసుకొని వచ్చి we want to complete it also. Thank you.